V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ అక్కీపాలెంలో ఉన్న తాజుద్దీన్ బాబా దర్గాలో ఈరోజు ఘనంగా ఉర్సు ఉత్సవాలు జరిగాయి. ఈ యొక్క ఉర్సు ఉత్సవాల్లో ముస్లిం సోదరులతో పాటు ఇతరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలియజేశారు. తాజుద్దీన్ బాబా ఆశ్రమం ఇది. తాజుద్దీన్ బాబా గారి ఆశ్రమం 1954లో తాజుద్దీన్ బాబా పార్వతి బాబా అంటున్నాం కదా, వాళ్ళు కట్టించారు. దాని తర్వాత మేము డెవలప్ చేసాము. గత 71 సంవత్సరాలుగా తాజుద్దీన్ బాబా గారి ఉరుసు అంటే చంద్రోత్సవం అంటారు. దీన్ని ప్రతి సంవత్సరం 4 రోజులు ఘనంగా నిర్వహిస్తుంటాం. దీనికి 4 రోజులు బట్టి అన్నదానం కంటిన్యూస్గా 4 days జరుగుతుంది ఇక్కడ. అది యూనిక్, ఈ తర్వాత యూనిక్ క్వాలిటీని అది కాన్సెప్ట్ ఏంటంటే అన్నదానం మెయిన్. లాస్ట్ 4 days మేము మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, కంట్రీ ఎంతమంది వచ్చినా 1000 మంది వస్తారు. అందరికీ మేము ఫ్రీగా పెడతాం. సో ఇది నాగ్పూర్లో తాజుద్దీన్ బాబా గారు ఉంటారు, హెడ్ క్వార్టర్స్ అది. ఆ బాబా గారి పేరుని మా బాబా గారు కట్టించారు లాస్ట్. సో వేలాది మంది ఈ గత 4 రోజులు వచ్చారు. బయట ఊరి నుంచి కూడా వస్తారు. బాబా గారి డివోటీస్ వచ్చి ఉన్నారు. రూమ్స్ ఉంటాయి, రూమ్స్ ఇస్తాం. ఆ రూమ్స్ వాళ్ళు ఉంటారు. ఈ ఉడ్స్ అయిపోయింది, ఇవాళ అయిపోయింది, రేపు టైం చూసి వెళ్ళిపోతారు. ఇది ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. 3 రోజులు కూడా, 4 రోజులు కూడా. మార్నింగ్ 11 to మధ్యాహ్నం వరకు. తర్వాత ఇదివరకు మేము కవాలి ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల, తర్వాత ట్రాఫిక్ అయిపోవడం, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. అందుకని మేము కవాలి పెట్టలేదు, లోపలే కూర్చోబెట్టి పాటిస్తాం. నేను రాత్రి ఆ ప్రోగ్రామ్ అయింది. జెండా ఆవిష్కరణ కోసం చెప్పండి. ఆవిష్కరణతో కార్యక్రమాలను పూర్తయినట్లు.